మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మార్క్ 11:22. And Jesus answering said unto them, have faith in God. ఫెయిత్ అనే మాట ఇక్కడ గ్రీకు భాషలో, అంటే పాత నిబంధన హెబ్రీ భాషలో నుండి తీయబడింది, తర్జుమా చేయబడింది. క్రొత్త నిబంధన గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడింది. అక్కడ ఫెయిత్, విశ్వాసం అనే మాటకి ఏంటంటే పిస్టిస్ అంటారు. హల్లెలూయా అంటే నమ్మకం, కాన్ఫిడెన్స్, బిలీవ్, ట్రస్ట్ ఇన్ గాడ్. దేని మీద నమ్మకం అంటే దేవుని యొక్క సామర్థ్యం మీద నమ్మకం. ఈ 3 రోజులు మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చి ఉన్నారు. నిశ్చయముగా దేవుని వాక్యం విన్న మీలో విశ్వాసం పెరిగి ఉంటుందని నమ్ముచున్నాను. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ ఐ సే ఫెయిత్ ఇస్ నథింగ్ బట్ సీయింగ్, లుకింగ్ అన్ టు జీసస్. విశ్వాసం అంటే మరి ఏమీ కాదు కానీ యేసుక్రీస్తుని చూడటమే. ఎందుకంటే ఈ రోజులో చాలా కార్యాల్లో మనం మీడియాకి చాలా మంది బానిసలు అయిపోతున్నారు. ఏదన్నా ఒక అనుమానం వస్తే చాలు, ఏదైనా ఒక మంచి ఆహారం తినాలా, లేదంటే ఆరోగ్య విషయం ఏదైనా మందుల గురించి తెలుసుకోవాలా, వెంటనే గూగుల్ తీస్తాము. హల్లెలూయా. గూగుల్లో సెర్చ్ చేస్తాము. ఒకడంటాడు డయాబెటీస్కి మంచిది మామిడికాయ తినంటాడు, ఇంకొకడు అంటాడు లేదు షుగర్ ఉన్న వాళ్ళు మామిడికాయ తినకూడదు అంటాడు. కన్ఫ్యూజ్ అయిపోతారు. హల్లెలూయా. మీడియా చూడటం ద్వారా, మీడియాలో కార్యాలు చూడటం ద్వారా విశ్వాసం పెరగదండి. పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉన్నది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హియరింగ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని ఎంతగా వింటామో, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా చదువుతామో, ధ్యానం చేస్తామో, దాని ద్వారా విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం వలన ఎలాంటి కార్యమునైనా యేసుక్రీస్తు నామములో పొందుకోగలము. హల్లెలూయా. We can receive anything by faith in Jesus. యేసునందు విశ్వాసం ద్వారా ఏమైనా మనం పొందగలము. హల్లెలూయా. అటు ఇటు చూడకూడదు, వాక్యం వినాలి. దేవుడి సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైందని బైబిల్లో ఉన్నది. మీరు ఏదో ఊరికనే ఇక్కడికి రాలేదు, యేసుక్రీస్తు వారి యొక్క సభలు ఊరికనే ఇక్కడ చేయలేదు. హల్లెలూయా. తన సేవకులు ప్రేరేపించి మీరు ఆయన వాక్యం మీరు వినాలి. ఎందుకంటే he has seen your struggles in your life. నీ యొక్క స్ట్రగుల్స్ ఆయన చూసి, నన్ను కష్టపడుతున్నావు, యాతన పడుతున్నావు, ఇది పొందుకోవాలి, అది పొందుకోవాలి. కొన్నిసార్లు విశ్వాసం లేదేమో నాలో, లేదంటే నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను, వాళ్ళు బాగున్నారు నేనేంటి ఇంకా ఇలానే ఉన్నాను, వీళ్ళు బాగున్నారు బాగా నేనేంటి ఇలా ఉన్నాను అని చెప్పి చాలాసార్లు కృంగిపోతున్నారు. So Jesus is giving a solution for your problem. He's saying that have faith in me. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఈరోజు ఒక పరిష్కారం చెప్తున్నారు. నీ యొక్క సమస్యలన్నిటికీ విడుదల పొందాలంటే ఒకే ఒక కార్యం నువ్వు చెయ్యి, నా యందు విశ్వాసం ఉంచు అంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ కాలంలో పరిసయ్యులందరూ యేసయ్య తప్పులు పట్టాలని చూస్తూ ఉంటారు. కొంతమంది కూడా అట్లనే దేవుని యొక్క వాక్యాన్ని బాగా విని ఆశీర్వదించబడాలి, యేసయ్య గురించి తెలుసుకోవాలని చదవరు. ఏదైనా ఒక మాట తీసుకుంటారు, దాన్ని తీసుకొని దాని మీద తప్పులు పట్టడం, వీళ్ళ మీద తప్పులు పట్ట అలా చేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం అందుకు మనకి ఇవ్వబడలేదు. మనం బాగా పుష్టిగా తిని బలం పొందుకోవాలి. హల్లెలూయా. అప్పుడు వారు వచ్చి అడుగుతున్నారు, దేవుని క్రియలు మేము చేయాలంటే మేమేం చేయాలని అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు, దేవుని క్రియలు చేయటం అంటే వేరే ఏమీ కాదు, ఆయన పంపిన వాని యందు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్న కార్యం జరగడానికి నేను ఏమి చేయాలో, నేను కష్టపడాలా, ఇలా చేయాలా, అలా చేయాలా, లేదా నన్ను నేను హింసించుకోవాలా, ఏం చేయాలని నేను ఒకవేళ చాలా తికమక పడుతున్నావేమో, నువ్వు చేయాల్సిన ఒకే కార్యం, ఆ మేలుకరమైన కార్యం నువ్వు పొందుకోవాలంటే యేసయ్య వైపు చూడాలి. హల్లెలూయా. అటువైపు ఇటువైపు చూస్తే ఏమి జరగదండి. యేసయ్యలో విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికీ సిగ్గునందరు. ఆయన వైపు చూసిన వారు బలము పొందుకుంటారు. They looked unto him and they were lightened, Bible says. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖం అంట ప్రకాశించింది, వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపకపోయినా. They were not put to shame. కాబట్టి ఒకవేళ ఈ కార్యంలో నేను అవమానపడతానేమో, నువ్వు భయపడుతున్నావేమో, ఈ రాత్రి మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాను. యేసుక్రీస్తు వారి వైపు మాత్రం చూడండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ క్రియల ద్వారా నువ్వు ఏమీ పొందుకోలేవు. యేసయ్య అంతా మన కోసం చేసి ముగించి ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు, అంటే ఆయన వైపు చూస్తే చాలు, సమస్తము పొందుకుంటావు. హల్లెలూయా చేద్దామా? ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. అది కష్టమైంది కాదు. ఎందుకంటే విశ్వాసం అంటే యేసయ్యను చూడటమే, ఆయన యందు నమ్మిక ఉంచడం, ఆయన సామర్థ్యం మీద నమ్మిక ఉంచడం. కాన్ఫిడెన్స్ చాలా బాగుంది అర్థం. అది బైబిల్ చదివినప్పుడు నాకు అది లోతుగా తెలుసుకోవాలి, చాలా ఇష్టపడతాను. కొన్నిసార్లు ఆ హెబ్రీ భాషలో ఏం రాసి ఉంది, గ్రీక్లో ఏం రాసి, దాని ఒరిజినల్ అక్కడ అర్థం వస్తూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ దేనిలో నమ్మిక అంట, యేసయ్య సామర్థ్యంలో. దానికి ఉదాహరణగా పెద్ద మీల్స్ మనం ఆర్డర్ చేసినప్పుడు అపెటైజర్స్ చిన్న చిన్నది ఇస్తారు, ఆకలి బాగా పెంచడానికి. అందుకని మీకు ఇది చెప్తున్నాను నేను. హల్లెలూయా. చూడండి, ఆ సామర్థ్యం చెప్పినప్పుడు అబ్రహామే నాకు జ్ఞాపకం వస్తాడు.
అబ్రహాం దేవుడిచ్చిన వాగ్దానం, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని. అబ్రహాంకు భయం వేసింది, ఎట్లా వయసు అయిపోతుంది, సారా గర్భము మృతమైంది, ఎలా ఇది ఎలా జరిగిద్ది అని ఆయనలో భయం ఉంది. కొన్నిసార్లు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు అప్పుడే విశ్వాస వీరులు దేనికి భయపడమని కాదు, మనం మామూలు మనుషులమే. పరిస్థితి చూసినప్పుడు భయం వేసింది, ఇది ఇట్లా ఉంది కదా, అది అట్లా ఉంది కదా, ఎలా జరిగిద్ది, దేవుని వాగ్దానం ఇలా చెప్తుంది కదా, ఎలా ఇది అని. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, ఆయన రోమీ రాసిన 14:20 దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసించి. హల్లెలూయా. విశ్వాసం వల్ల బలం పొందిను, అందుచేత అతనికి నీతిగా ఎంచబడినని బైబిల్లో ఉన్నది. సమర్థుడు అంటే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి నేనేం సామర్థ్యం కలిగి ఉండాల్సిన అవసరం లేదండి, ఆయన సమర్థుడు చేయడానికి. హల్లెలూయా. అని శక్తిమంతుడు లేని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు సాధారణమైన దేవుడు కదా, అలాగే ఎవరు కూడా లేరు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. సమయం అవ్వచ్చు, వయసు అవ్వచ్చు. కొంతమందికి అయ్యో వయసు అవుతుంది, ఆయన ఇచ్చిన సేవ ఎక్కడ, ఆయన చెప్పిన సేవ ఎక్కడ జరుగుతుంది, అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, ఉద్యోగం రాలేదు, అయ్యో కన్ఫ్యూజన్ అయిపోతారు, ఒత్తిడి గురవుతారు, తర్వాత షుగర్లు వస్తాయి, అన్ని హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇక్కడ ఈయనంటే తడబడట్లేదు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. ఆ వాగ్దానం చేసిన వాడు సమర్థుడు నాకు చేయటానికి అని బలము పొందుకున్నాడు. కాబట్టి ఒకవేళ దేవుని వాగ్దానం నీ జీవితంలో ఇంకా నెరవేరాలంటే తడబడొద్దు, కంగారు పడొద్దు. ఆసేపుడితే ఈసేవరు పరిగెత్తి వాళ్ళని విసిగించి నువ్వు విసిగిపోయి, ఒక్కసారి దేవుడు మాట్లాడాడు కదా, ఇలాగ నమ్మాలి. సమర్థుడు నా యేసు. హల్లెలూయా. అందుకని ఈరోజు రోజు పాట పాడండి, ఎంతో గొప్పోడు నా యేసు. పక్కన వాళ్ళతో చెప్పండి, నా యేసే గొప్పవాడు. తెలుసా మీకు? ఆయన సమర్థుడు చేయడానికి అని నమ్మాడు. సారం గర్భం మృతమైపోయింది, ఆమెకి వయసు ఎంత అయింది, 90s, హీఈస్ ఇన్ 100s, 99 years. ఆయన భయపడట్లేదు. గర్భం మీద అయితే ఏంటి, వయసు అయితే ఏంటి, వాగ్దానం ఇచ్చిన నా యేసు నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. ఆయన సమర్థుడు నెరవేర్చడానికి అని విని అంట ఆయన నమ్మి బలం పొందుకున్నాడు. వెంటనే దేవుడు అతన్ని నీతిగా ఎంచాడు. ఈ రోజు కూడా నువ్వు యేసుక్రీస్తు నీ కొరకు మరణించి ఆయన పాతి పెట్టబడి లేచి సమస్తం నీ గురించి ముగించాడు. ఆయన సమస్తము చేయగలడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను కొట్టే దేవుడు కాదు, నిన్ను విసిగించుకునే దేవుడు కాదు, నిన్ను పడేసే దేవుడు కాదు, నిన్ను శపించే దేవుడు కాదు, నిన్ను గాయపరిచే దేవుడు కాదు అని నువ్వు నమ్మి ఆయన నీ కోసమే ఆ మరణాన్ని తీసుకున్నాడు, నీ కోసమే ఆయన తిరిగి లేచాడు, నీ కోసమే తండ్రి యొక్క కుడి పార్శ్వందు ఉన్నాడు, నీ కోసమే అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడని, ప్రధాన యాజకుడిగా ఉన్నాడని నువ్వు నమ్మినప్పుడు ఏమవుతుందంటే, అబ్రహాం ఏ రీతిగా దేవుని నమ్మి నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అదే రీతిలో నువ్వు నీతిమంతుడిగా ఉంటావు. హల్లెలూయా. నీతి క్రియలు చేయడం ద్వారా నువ్వు నీతిమంతుడు కాలేవు. అబ్రహాం దేవుని నమ్మాడు, ఆయన సమర్థుడిని నమ్మాడు. He never wavered, but he trusted in God that he is able to perform what he has promised. అదే రీతికి నీవు కూడా, నువ్వు కోరుకుంటే, నువ్వు నమ్ముతున్న నీ దేవుడు యేసయ్య గురించి, నా యేసు గొప్ప దేవుడు అండి, చేస్తాడు తప్పకుండా, గొప్ప దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు అని చెప్పి నమ్మినప్పుడు నీతిమంతుల లిస్టులో మనం వస్తాం. హల్లెలూయా. నీతి క్రియలు నీతిమంతులను తెలియజేయడానికి యాకోబులో ఉన్నాయి కదంటే, అది మనుషుల ముందు. దేవుని నీ క్రియలు నీతిమంతులుగా చేయలేవు. మనుషుల ముందు అంటే నువ్వు ఒక క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి, నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ తాగుతూ ఊదు మాటలు అనుకుంటూ ఇష్టానుసారంగా చేస్తే ఎదుటోడికి సాక్ష్యం ఉండదు. నీ నీతి క్రియలు వాడికి ఉపయోగకరంగా ఉంటుంది. క్రైస్తవులు అండి, ఇతను చాలా స్వభావం మారిందండి, ఈయన చూడండి చక్కగా పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, యేసయ్యని అందరూ భయపడుతున్నప్పుడు కూడా ఈయన చూడండి సమాధానం ఉంది. మనుషులు ఎదుటి కావాలి నీతి క్రియలు, కానీ దేవుని ఎదుటి నీ క్రియలు నీతిమంతులుగా చేయలేవు. హల్లెలూయా. నేను నీతిమంతుడిగా దేవుని ఎదురు చేసేది ఏమిటంటే యేసుక్రీస్తు మీద నీకు ఉన్నటువంటి విశ్వాసం. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసంలో ముందుకు సాగదామండి. దేవుడు గొప్ప కార్యాలు చేయనే ఉన్నాడు. విశ్వాసం ఎలా కలిగిద్ది? వినుట ద్వారా కలిగిద్ది. క్రీస్తుని గురించిన మాటలు వినుట ద్వారా కలిగింది. కాబట్టి బైబిల్ చదివినప్పుడు కూడా, పాత నిబంధన చదివినప్పుడు కూడా క్రీస్తు గురించి చదవండి. లోపల ఉన్న అంత యేసయ్య గురించే అవన్నీ చదవండి. వాళ్ళని భయపడటానికి, వీళ్ళు బట్టలు నువ్వు భయపడటానికి చదవద్దు, అన్నిట్లో తలబెట్టొద్దు. క్రీస్తు గురించి ఏమని రాయబడి ఉన్నది, యేసయ్య ప్రేమ గురించి ఏముంది, అవన్నీ చదివినప్పుడు నువ్వు బలం పొందుకుంటావు. హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న రోజులు చూస్తుంటే వైరస్లని అదని యుద్ధాలని చాలా భయపడుతున్నారు. ఇలాంటి రోజుల్లో మనం బాగా ధైర్యంగా ఉండాలంటే నేను అనుకుంటున్నాను, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం చదివినప్పుడు బాగా ధైర్యం కలిగిందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అలానే నేను కూడా ప్రసంగానికి వెళుతున్నప్పటికీ కూడా నా ఆలోచన ఏంటంటే, మేము కూడా కొడుకులు పెట్టడానికి కృప చూపించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు
మధురమా యేసు అన్వే